సద్గ్రంథాధ్యయన సంగోష్ఠిని ఈనాటి వ్యాసంగానికి సాదరంగా ఆహ్వానిస్తూ కలిసి ప్రార్థన చేసుకుందాం. శ్రీపరాశర భట్టార్యః శ్రీరంగేశ పురోహితః శ్రీవత్సాంకసుత శ్రీమాన్ శ్రేయసే మేస్తు భూయసే. భట్టార్య గంభీర హృదబ్ధి నిర్దివ్యామృతస్య క్రమయేష భవ్యః. శ్రీరంగరాజస్తవ నామకోయం ధినోతి నిత్యం విబుధాంతరంగం. శ్రీయతీశాన సిద్ధాంత సర్వస్వామలదర్పణం స్తవోయన్ రంగరాజస్య భక్త సంజీవనౌషధం. సప్త ప్రాకార మధ్యే సరసిజ ముకుళోద్భాసమానే విమానే కావేరీ మధ్యదేశే మృదుతర ఫణిరాడ్భోగ పర్యంక భాగే. నిద్రా ముద్రాభిరామం కటి నికట శిరః పార్శ్వ విన్యస్త హస్తం పద్మాధాత్రీకరాభ్యాం పరిచిత చరణం రంగరాజం భజేహం. అతంత్రిత చమూపతి ప్రహిత హస్తమస్వీకృత ప్రణీత మణిపాదుకం కిమితి చాకులాంతఃపురం అవాహన పరిష్క్రియం పతగరాజమారోహతః. కరిప్రవర బృంహితే భగవతస్త్వరాయై నమః. శ్రీరంగేశయ శరణం మమాసి వాచ్యావ్యాలోలత్కమలతటాకతాండవేన స్రగ్భూషంబరమయధాయ దందధానః ధింగ్మామిత్యనుగజగర్జమాజగంధ. గోష్ఠి వారికి అందరికీ స్వాగతం తెలియచేస్తూ, మొన్న మనం చెప్పుకున్నటువంటి శ్లోక విషయాన్ని నిన్ననే లత గారు మననం చేసి మన ముందు ఉంచారు. వాటిని ఒక్కసారి మనం మననం చేసుకుంటూ ఈనాటి వ్యాసంగాన్ని ప్రారంభం చేసుకుందాం. నిన్నటి ఏకాదశి రోజు చాలా హాయిగా ఆనందంగా భగవత్ సేవలో గడపగలిగాం, అందరం కలిసి గడపగలిగాం. మనం నేర్చుకున్నటువంటి నిత్యానుసంధానాన్ని అనుసంధానం చేసుకున్నాం, ముకుందమాలను అనుసంధానం చేసుకున్నాం. అలాగే మీరు చేస్తూ ఉండేటటువంటి అభ్యాసాన్ని ఒకసారి పరీక్ష చేసుకోగలిగాం. ఎక్కువ సమయం సత్కాలక్షేపంతో గడపగలిగినటువంటి ఆనందాన్ని మనకిచ్చినటువంటి స్వామికి దాసోహ సమర్పణం చేస్తూ ఈనాటి వ్యాసంగాన్ని మనం శ్లోకానుసంధానంతో ప్రారంభం చేసుకుందాం. ఇవాళ కూడా మనం 51వ శ్లోకం దగ్గర నుంచి అనుసంధానం చేసుకుందాం. హర్తుం తమః సదసతీ చ వివేక్తుమీశో మానం ప్రదీపమివ కారుణికో దదాతి. తేనావలోక్య కృతినః పరిభుంజతే తం తత్రైవ కేపి చపలాః సలభీభవంతి. మధ్యే విరించి గిరిశం ప్రథమావతారః తత్సామ్యతస్థగయితుం తవ చేత్స్వరూపం. కింతే పరత్వపి శునైరిహ రంగధామన్ సత్వప్రవర్తన కృపా పరిపాలనాధ్యైః. మధుకైటభశ్చేతిరోధం విధూయ త్రయీ దివ్యచక్షుర్విధాతుర్విధాయ. స్మరస్యంగరంగిన్తురంగావతారః సమస్తం జగజ్జీవయిష్యస్య కస్మాత్. రంగధేతిమిరఘస్మరసీత స్వచ్ఛహంసతనురిందురివోధ్యన్ వేదభాభిరనుజగ్రహితార్తాన్ జ్ఞానయజ్ఞసుధయైవ సమూర్ధ్యన్. వటదళమధిశయ్య రంగధామన్ సైతైవార్ణవతర్ణకః పదాభ్యం. అధిముఖముదరే జగంతి మాతుం నిదధిద వైష్ణవభోగ్యలిప్సయా వా. ఉన్మూల్యాహరమందరాద్రిమహినా తం సంబధానామునా దోర్భిశ్చంచలమాలికైశ్చ దధి నిర్మాథం మధానాంబుధిం. శ్రీరంగేశ్వర చంద్రకౌస్తుభసుధా పూర్వం గృహాణేతి తే కుర్వాణస్య ఫలే గ్రహిర్హి కమలాలాభేన సర్వశ్రమః. దేవీ హస్తాంబుజేభ్యః చరణకిసలయే సంవహద్భ్యః అపహృత్య ప్రత్యస్యానంతభోగం ఝటితి చలపుటే చక్షుషీ విస్తృణానః. ఆక్షిప్యోరశ్చ లక్ష్మ్యాస్తనకలశకనత్కుంకుమస్తోమపంకాత్ దేవః శ్రీరంగధామా గజపతిఘుషితే వ్యాకులః స్థాత్ పురోనః. ఇంతవరకు మనం అర్థంతో అనుసంధానం చేసుకున్నాం. నిన్నటి శ్లోకాన్ని చక్కగా
అనడానికి నిన్న ప్రయత్నం చేశారు. పర్వాలేదు, వచ్చేస్తుంది వచ్చేస్తుంది అనేటటువంటి ఒక ఆశని చూపించడం చాలా సంతోషం. కొంచెం కష్టమైనటువంటి శ్లోకం అయినా అందరూ ఈ 4 శ్లోకాలు అనుసంధానం చేసుకోవాలి, నేర్చుకోవాలి. ఇది ఉత్తర శతకాన్ని నేర్చుకున్నందుకు ఫలితం. నిత్య జీవితంలో మనం ఈ అద్భుతమైనటువంటి ఈ రెండింటిని, అంటే ద్వయమంత్ర అర్థాన్ని వివరించేటటువంటి 2 శతకాలని ఒకటే స్తోత్రం అని అనుకుందాం. వీటిని మనం ఇలా హాయిగా అనుసంధానం చేసుకున్నందుకుగా జీవితాంతం వీటిని మనం నిలుపుకోవాలి. మనం పంచస్తవాలు అనుసంధానం చేసుకున్నాం. ఏమి అనుసంధానం చేస్తున్నాను రోజు అంటే, పెద్దలు మనకి ఒక పద్ధతిలో పెట్టేశారు కాబట్టి మనం మాతాపిత మాతాపిత కాదు, యో నిత్యమచ్యుత, ఇవన్నీ పంచస్తవంలోవే కాబట్టి పర్వాలేదు. రామానుజాంఘ్రి శరణోస్మి అనే శ్లోకం రోజు అనుసంధానం చెయ్యండి అని చెప్పాను. ఆరాధన చేసేటప్పుడు కూడా పెద్దల ముందు అలాగే విన్నపం చేసుకుని ఆరాధనకి ప్రారంభం చేస్తారు అని చెప్పాను. అలాగే మనం రోజు స్నానం చేస్తాం. స్నానం చేసేటప్పుడు మనం అనుసంధానం చేసుకోవడానికి కావేరీ మవగాహిషీయ అనే ఒక్క శ్లోకం అయినా, లేదా వీలైతే 5 శ్లోకాలైనా అనుసంధానం చేసుకుందాము అని అనుకున్నాం. నిత్యము చేసే పనిగా, నిత్యము మన జీవితంలో వీటిని నిలుపుకోవటం కోసం వీటిని మనం అనుసంధానం చేస్తే బాగుంటుంది అని చెప్పాను. చాలా మంది దాన్ని అలవాటు చేసుకున్నారు. అలాగే ఇప్పుడు ఈ 4 శ్లోకాలు చక్కగా ఉదయం లేవగానే పక్క మీద కూర్చుని అనుసంధానం చేసుకోవచ్చు. మడిగా స్నానం చేసి అని అనుకోక్కర్లేదు. గజేంద్ర మోక్షణ వృత్తాంతాన్ని ఉదయం లేవగానే తలుచుకుంటే చాలు, రోజంతా హాయిగా ఆనందంగా గడుస్తుంది, లేదా గడపడానికి తగినటువంటి శక్తి కలుగుతుంది అని పెద్దలు మనకి చెప్తారు. అదంతా మనం చదువుకోలేకపోయినా ఇగో ఈ 4 శ్లోకాలని మనం అనుసంధానం చేసుకుంటే భగవంతుడు ఆర్తిని ఎలా తీరుస్తాడు అనేది తెలుస్తుంది. కాబట్టి వీటిని అలవరుచుకోవటానికి చక్కగా ప్రయత్నం చేద్దాం. అందుకని అది ఎలా విడిచి చదవాలి అనేది కూడా మళ్ళీ తర్వాత నేను చెప్తాను. అందరూ కూడా ప్రయత్నం చేయండి. అందులో ఇవాళ చూడండి, ప్రయత్నం చేస్తే రాదు అని అనుకోవడానికి లేదు. ఇవాళ శ్లోకం ఎవరు అప్పచెప్తారు అని నేను అడిగాను అనుకోండి, మొత్తం గోష్ఠిలో ఉన్న సభ్యులందరూ చేతులు ఎత్తుతారు. ఎందుకంటే అతంత్రిత చమూపతి ప్రహిత హస్తం. ఎందుకు చెయ్యెత్తాలి? ఎందుకు వచ్చేసింది ఆ శ్లోకం? మీకు ఏమైనా ఇంతకు ముందు పరిచయం ఉందా? లేదే. కానీ కలిసి రోజు చదువుతున్నాం కదా, రోజు ప్రార్థనగా చదువుకుంటున్నాం కదా, అందుకని చక్కగా మనకి నోటికి వచ్చేసింది ఆ శ్లోకం. అలాగే 4 కూడా 2 ఎలాగా వచ్చేసాయి. ఇంకో 2 శ్లోకాలు మాత్రం చక్కగా శ్రద్ధగా నేర్చుకోవాలి అని అందరికీ తెలియచేస్తూ, ఇప్పుడు గజేంద్ర మోక్షణ అవతారాన్ని, అంటే గజేంద్రుని కోసం స్వామి దిగి వచ్చినటువంటి సన్నివేశాన్ని ఒక అవతారంగానే భావిస్తూ భట్టర్ వారు 4 శ్లోకాలలో మనకి తెలియచేశారు అని అనుకున్నాం మనం. భట్టర్ వారికి ఈ సన్నివేశం పట్ల, ఈ అవతారం పట్ల చాలా ఇష్టం ఉండి ఉంటుంది. అందుకే ఇక్కడ అవతార వైభవాన్ని చెప్పేటప్పుడు 4 శ్లోకాలలో చెప్పారు. అక్కడ విష్ణు సహస్రనామ వైభవాన్ని చెప్పేటప్పుడు 29 నామాలలో ఆ స్వామి యొక్క వైభవాన్ని గజేంద్ర మోక్షణ సన్నివేశానికి అనుగుణంగా వ్యాఖ్యానం చేసి చెప్పారు అని మనం ఇందులో ఉండేటటువంటి ప్రత్యేకతని ముందుగానే అనుసంధానం చేసుకున్నాం. నిన్నటి శ్లోకంలో స్వామికి ఉండేటటువంటి వ్యాకులపాటు చెప్పబడింది. బాగా కలత చెందినటువంటి సన్నివేశం చెప్పబడింది. అలా వ్యాకులతతో ఉన్నటువంటి ఆ స్వామి నా కనుల ఎదురుగా ప్రత్యక్షమగుగాక అనేటటువంటి ఒక ప్రార్థన దేవీ హస్త అంబుజేభ్య అనేటటువంటి శ్లోకంలో మనకి తెలియబడింది. పరమాత్మ తన వారు ఆర్తిని పొందితే ఆ ఆర్తిని తీర్చటం కోసం తాను ఆ ఆర్తనాదాన్ని సహించలేక త్వరపడి వచ్చి వారిని సంరక్షిస్తాడు అనే అంశాన్ని ఇందులో మనకి ప్రతిపాదన చేస్తున్నారు. అందుకే నిన్నటి శ్లోకానికి శబ్ద సహహ అనేటటువంటి విష్ణు సహస్రనామంలో ఉండేటటువంటి నామాన్ని మనం అన్వయం చేసుకోవాలి అని అంటారు.
ఇది అవతార క్రమంలో ఎక్కడా చెప్పబడలేదు. అంటే లేదు, ఆళ్వార్లు ఆచార్యులు దీన్ని ఒక విశేషమైనటువంటి అవతారంగానే భావన చేశారు అని మనం తెలుసుకున్నాం. ఎందుకని అననంటే పెద్దల ఋషి ప్రోక్తమైనటువంటి మాట ఒకటి ఉంది. పరమాపదమాపన్న, బాగా గొప్ప ఆపద వస్తే ఆ ఆపద తొలగడం కోసం భగవంతుణ్ణి స్మరించాలి అనేటటువంటి మాటని ఈ సన్నివేశం నిజం చేస్తోంది అని మనకి చెప్తున్నారు. గజేంద్రుడు అలా స్మరించాడు కాబట్టే స్వామి పరుగులు పెట్టి వచ్చాడు అనే అంశం మనకి ఇందులో చెప్పబడుతుంది. ఆ గజేంద్రుడు శ్రీమాన్ అని ఆయనని సతు నాగవరహ శ్రీమాన్ అనే మాటని మనం వింటూ ఉంటాం. ముగ్గురి విషయంలో శ్రీమంతులు అని చెప్పారు అని సంప్రదాయంలో పెద్దలు మనకి చెప్తూ ఉంటారు. ఆ ముగ్గురిలో ఈ గజేంద్రుడు ఒకడు. ఈ గజేంద్రుడు కాకుండా ఇంకొక ఇద్దరు ఉన్నారు. ఎవరు వారిద్దరు అంటే లక్ష్మణస్వామి, అలా కాకుండా విభీషణుడు. గుర్తుపెట్టుకోండి, లక్ష్మణస్వామిని రామచంద్రుని వెనకాతల అన్నీ వదిలి వెళ్ళిపోతున్నప్పుడు లక్ష్మణో లక్ష్మి సంపన్న అనడం వాల్మీకి ప్రోక్తమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి మాట. అలాగే సతునాగవర శ్రీమాన్ అన్నది పరాశర మహర్షి చెప్పినటువంటి ఒక అద్భుతమైనటువంటి మాట. అలాగే విభీషణుణ్ణి కూడా వాల్మీకి భగవానులే అంతరిక్షగత శ్రీమాన్ అని అన్నారు. ఈ ముగ్గురు మూడింటికి నిదర్శనం. మనకి ఆకారత్రయం అని చెప్పబడుతుంది. శ్లోకం చదువుకుంటాం కదా, ఆకారత్రయ సంపన్న అరవింద నివాసిని అనేటటువంటి శ్లోకం. ఆకారత్రయం అంటే ఏమిటి? ప్రపన్నులైనటువంటి వారికి ఉండవలసినటువంటి స్వరూపం ఏది అంటే అనన్యార్హ శేషత్వం, అనన్య శరణత్వం, అనన్య భోగ్యత్వం. ఇలా చెప్పడం కంటే మామూలుగా మన భాషలో మనం చెప్పేసుకోవాలి అని అనుకుంటే ఆయనకే చెంది ఉండుట, ఆయనే దిక్కుగా కలిగి ఉండుట, ఆయనకే భోగ్యమై ఉండుట, ఆయన యొక్క సేవే భోగ్యముగా కలిగి ఉండుట అని మనం చెప్పుకుందాం. అలాంటప్పుడు ఆ మూడు లక్షణాలకి ముగ్గురిని ఉదాహరణగా చెప్తున్నారు. అందుకోసం చెప్తున్నాను. అనన్యార్హ శేషత్వం, స్వామి నేను నీకే చెందినవాడను అని లక్ష్మణస్వామి నిరూపణ చేసుకున్నాడు. అన్నీ వదిలి భగవంతుని సేవకే అంకితమైన వాడు ఆయన. శేషుడు పరమాత్మ రామచంద్రుడు శేషి. అనన్యార్హ శేషత్వం లక్ష్మణస్వామిలో. అలాగే అనన్య శరణత్వం, దిక్కు లేదు, నువ్వు తప్ప నాకు మరొక దిక్కు లేదు, నువ్వు తప్ప నాకు మరొక దిక్కు లేదు అని గజేంద్రుడు ఆయనే దిక్కుగా భావించాడు కాబట్టి సతునాగవరః శ్రీమాన్. అనన్య భోగ్యత్వం, త్యక్త్వా పుత్రాంశ్చ దారాంశ్చ, అన్నీ వదిలేసి ఈ రామచంద్రుని సన్నిధికే వచ్చాడు కాబట్టి అనన్య భోగ్యత్వం అనేది విభీషణుని విషయంలో చెప్తారు అనేది జ్ఞాపకం పెట్టుకోండి. వీర్వేరు సన్నివేశాలు, కానీ ఆకారత్రయాన్ని ముగ్గురిలో అంటే ఈ మిగిలిన రెండు లేవని కాదు, ప్రత్యేకంగా అక్కడ స్ఫురించేటటువంటి ఒక ఆకారాన్ని మనం ఈ రకంగా తెలుసుకోవాలి అని చెప్తున్నారు ఇందులో. ఇక నా గజేంద్రుడు మొరపెట్టాడు అని అంటున్నారు. ఆ గజేంద్రుడు మొరపెట్టాడు అనే మాట నిన్నటి శ్లోకంలో మనకి ఎక్కడొచ్చింది అంటే గజపతి ఘుషితే అనేటటువంటి మాట గజేంద్రుడు మొరపెడితే అనేటటువంటి అర్థాన్ని మనకిస్తుంది. నేను అనుకున్నాం కదా, ఆర్తనాదం వింటే సహించకుండా వచ్చేసేటటువంటి వాడు ఆయన అని. ఇప్పుడు ఇవాల్టి శ్లోకం మనందరికీ వచ్చేసింది కాబట్టి ఇంకా ఉపదేశం కాకుండానే, ఉపదేశం ఇంతకు ముందు కూడా అయిపోయింది కాబట్టి కరిప్రవర బృంహితే అనేటటువంటి మాట. కరిప్రవర బృంహితే, ఇది కూడా గజేంద్రుడు. కరిప్రవరుడు అన్నారు ఇక్కడ, గజపతి అన్నారు అక్కడ. అలాగే మనకి విశ్వంధియవల కూడా అలాగే బృంహితే అనేటటువంటి పదం వస్తుంది. మొన్న మనం ఆ శ్లోకాన్ని కూడా అనుసంధానం చేసుకున్నాం. కరిప్రవర బృంహితే అనేది ఇక్కడ చిన్న తమాషా, చిన్న మాట చెప్తాను. అంటే వ్యాఖ్యాతలు ఎంత అందంగా మనకి దాన్ని చెప్తూ ఉంటారు అనడాని కోసం చెప్తున్నాను అనమాట. కరిప్రవరుడు ఎలా గోల పెట్టాడు, ఏమని గోల పెట్టాడు అని అనంటే
దాన్ని మనం తెలుసుకోవాలి. ఆ, గజోత్తమ బృంహితేన అని కురత్తాళ్వాన్ ప్రయోగం. ఇక్కడ కరిప్రవర బృంహితం అనేది వీరి యొక్క ప్రయోగం అన్నమాట. తమాషా. ఇప్పుడు మనం ఒక ఆలోచన చేద్దాం. శ్లోకం ఇవాళ మనకు వచ్చేసిందే కదా, అందుకని ఈ గజేంద్ర మోక్షం సన్నివేశం అందరికీ తెలిసిందే కదా. ఇప్పుడు మనకి ఒక క్వశ్చన్ పెట్టుకుందాం. ముందు ఒక టాపిక్ లో మనకి తెలుసుకోవలసినటువంటి అంశం ఏది అని అంటే, గజేంద్రుడు మొరపెట్టాడు అని అంటున్నారు. గజేంద్రుడు ఏమని మొరపెట్టాడు అని అడిగామనుకోండి, ఎవరిని గురించి మొరపెట్టాడు అని ఓ ప్రశ్న వేసుకుందాం మనం. ప్రశ్న వేసుకుంటే దీనికి సమాధానం ఏమని వస్తుంది అంటే, మామూలుగా అయితే మొరపెట్టడం అంటే ఇగో ఎవరో పెడుతున్నారు, కుయ్యో మొర్రో, కుయ్యాలించి అని అన్నారు కాబట్టి కుయ్యి అని మనం మామూలుగా నన్ను అస్పష్ట శబ్దము, తిరశ్చాహం శబ్దము అని మనం అనుకున్నాం అనమాట. కానీ దాన్ని మనకి ఋషులు ఎలా చెప్పారు, ఆళ్వార్లు ఎలా చెప్పారు, దాన్ని ఎలా మనం సమన్వయం చేసుకోవాలి, అందమైన విషయం. ఇవాళ మనకి కరిప్రవర బృంహితం అని వచ్చింది, దానికి వ్యాఖ్యానంలో నిన్నటి పాసురంలోనూ కూడా వచ్చింది. గీతా ప్రభాకర్ గారు ఉంటే ఆమెని రిక్వెస్ట్, ఇది సిరియ తిరుమడలలో ఉండేటటువంటి ఓ చిన్న పార్ట్ ఇది. అది ఇక్కడ మనకి ప్రమాణంగా కూడా చూపిస్తున్నారు. అది ఆమె అనుసంధానం చెయ్యాలి అని కోరుతున్నాను. నారాయణ ఓ మణివಣ್ణ అనేటటువంటి పాదం ఎక్కడి నుంచి ఎక్కడికి అనేది నేను చెప్తాను. నిన్నటి కూడా ఉంది, పోరానై పొయ్గైవాయ్ కోట్పట్టు అంటూ ఉంటుంది. ఆమె అయితే అది చక్కగా అనుసంధానం చేస్తారు. దాని తర్వాత మనం అనుసంధానం చేసుకుందాం. ఇప్పుడు మనకి టాపిక్ ఏమని చెప్పాడు, ఋషులు ఏమని చెప్పారు అని అంటే, ఋషుల మాట మనకి తెలియాలి అంటే మనం ప్రాతర్నిత్యానుసంధేయాన్ని ఒక్కసారి అనుసంధానం చేసుకోవాలి. అందులో గ్రాహగ్రస్తే గజేంద్రే అనేటటువంటి ఒక శ్లోకం ఉంది. నక్రాక్రాంతే కరీంద్రే అనేటటువంటి శ్లోకం ఒకటి ఉంది. ఆ కరీంద్రం ఏమని కోలపెట్టింది, ఎలా ఖిన్నమైంది అంటే, మూలేతి ఖిన్నే అని నక్రాక్రాంతే కరీంద్రే. మూల 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 అని అందుట అంటే మూల కారణం ఎవ్వడు, అనాది మధ్యలయుడెవ్వడు అనే దానికి ట్రాన్స్లేషన్ మనకు అక్కడ కనిపిస్తుంది. ఆమె అంటే ఋషులు ఏమని గోల పెట్టిందని చెప్పారు అంటే, మూల కారణం అని గోల పెట్టింది. ఎవరు ఈ జగత్తుకి కారణమో ఆయన రక్షించాలి అని ఆమె గోల పెట్టింది అని ఋషిప్రోక్తమైనటువంటి భాగవతమో విష్ణు పురాణమో ఇవన్నీ మనం తీసుకుందాం. అంటే వాళ్ళు ఏమని చెప్పారు, భగవంతుని యొక్క స్వరూపాన్ని గురించి చెప్పారు. ఆ స్వరూపాన్ని బట్టి ఆయనే పరమేశ్వరుడు అని ఎరిగి ఆయన కోసం ఈమె గోల పెట్టింది, ఈ గజేంద్రం గోల పెట్టింది అని అన్నారు. మరి ఆళ్వార్లు కూడా అలాగే చెప్పాలి కదండి. కానీ ఆళ్వార్లు ఎలా చెప్తున్నారు అంటే, ఇవాళ మనకి ఇచ్చారు తిరుమంగై ఆళ్వార్ల సిరియ తిరుమడల్లో ఏమని చెప్తారు అంటే, నారాయణ ఓ మణివಣ್ణ నాగణయాయ్ వారాయ్ అని గోల పెట్టిందట. చూడండి, కొటేషన్స్ లో పెట్టి చెప్తాం వాళ్ళు అన్న మాటలు. అలాగే ఆ గజపతి అంటున్నట్టుగానే ఆ బృంహితం ఏది అనంటే, నారాయణ ఓ మణివన్న అని, నారాయణ మణివన్న నాగణయాయ్ నా అంటే అనంతశయనా అంటూ గోల పెట్టింది అని తిరుమంగయాళ్వార్లు చెప్తారు, ఇక్కడ చెప్పారు. అయితే పెరియాళ్వార్లు ఏమనన్నారు, పాశురంలోనే అన్నారు, గజేంద్ర మోక్ష సన్నివేశాన్ని గురించే చెప్తూ పెరియాళ్వార్లు ఏమన్నారట అంటే, కన్నా ఎన్ కన్నా అని గోల పెట్టిందిట గజేంద్రం. వీళ్ళు ఏమైనా విన్నారా చెప్పండి. పెరియాళ్వార్లు ఆ గజేంద్రుడు మొర ఎలా వినిపించింది వారికి అంటే, కన్నా ఎన్ కన్నా అన్నారట వారు. దీనికి మణవాళ మహామునులు పెరియాళ్వార్ల తిరుమడికి వ్యాఖ్యానం రాస్తున్నారు. మనకు వచ్చేస్తుంది ఆ పుస్తకం, మన చేతుల్లోకి వస్తుంది, మనం హాయిగా చదువుకుంటాం. ప్రతి పాదము, ప్రతి మంచి పాసురము హాయిగా అనుసంధానం చేసుకోబోతున్నాం మనం. ఇప్పుడు ఆ పెరియాళ్వారి తిరుమడికి పెరియవాచ్యాంబిళ్ళే అన్నిటికీ రాశారు, పెరియాళ్వారి తిరుమడికి మణవాళ్ళ మామూళ్ళు కొంత ముందు భాగం పోతే రాశారు అని చెప్తున్నారు కదా. అప్పుడు మణవాళ్ళ మామూళ్ళకి ఇలాగే నవ్వొచ్చిందిట. ఏమని అనంటే, ఋషులు చూస్తే మూల కారణం అని గోల పెట్టింది అని అంటారు.
ఆళ్వార్లు చూస్తే ఇక్కడేమో పెరియాళ్వార్లు కన్నా కన్నా అంది అంటారు. తిరుమంగై ఆళ్వార్ల సిరి తిరుమడలు చూస్తే నారాయణ ఓ మణివಣ್ణ అని గోల పెట్టింది అని అంటారు. ఎలా సమన్వయం చేయాలి అని పర్వాలేదు, దీంట్లో ఏమీ భేదం లేదు అంటారు అక్కడ వ్యాఖ్యానంలో. ఎందుకని భేదం లేదు అంటే ఋషులు చెప్పిన మాట, ఆళ్వార్లు చెప్పిన మాట ఒకటే అంటారు. ఎలా ఒకటవుతుందండి అంటే ఋషులేమో స్వరూపాన్ని చెప్పారు, ఆళ్వార్లేమో రూపాన్ని చెప్పారు. ఆ పరదైవం యొక్క స్వరూపాన్ని బట్టి మూల మూల అని అది గోల పెట్టింది అని వాళ్ళు చెప్తే, ఆ స్వరూపమే రూపవంతమై మూర్తిమంతమై గజేంద్రుడికి ఎదుట కనిపించింది, అందుకే అలా ప్రార్థన చేసింది అని ఆళ్వార్లేమో ఆ రూపాన్ని భావించి స్వామి యొక్క ఆ మూల కారణం ఎవరు అంటే మరొక పేరు చెప్పలేదే, నారాయణ ఓ మణివಣ್ణ అంటూ గోల పెట్టింది అని ఆయన నారాయణ నామంతో పిలిచింది. ఎవరికి ఏది అలవాటైతే అదే వస్తుందండి నోట్లోంచి ఎప్పుడైనా సరేను. తిరుమంగయ్య ఆళ్వార్లకి నారాయణ నామం ఇష్టం, అందుకే ఆయన ప్రబంధం నారాయణ వెన్రున్నామో అని పెట్టారు. పెరియాళ్వార్లకైతే శ్రీకృష్ణుడు అంటే ఇష్టం, అందుకే ఆయనకి ఇష్టమైన కన్నా కన్నా అనంది. మీకు ఇష్టదైవం ఎవరైతే వారి పేరు ఏదో చెప్తున్నారనుకోండి, మీ ఇంట్లో పిల్లవాడే మాటలు నేర్చుకుంటున్నాడు, మీ ఇంటి ఇలవేల్పు రాముడు, మీకు రాముడు అంటే ఇష్టం, వాడు ఏదో మాట అనేసరికల్లా మీరు చెప్పేస్తారు, అదిగో రామా 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 అంటున్నాడు మా మనవడు అని మీరు చెప్తున్నారు, మీకు రాముడు అంటే ఇష్టం కనుక. అదే ఇంకొకళ్ళ ఇంట్లో అయితే వాళ్ళకి కృష్ణుడు అంటే ఇష్టం, ఆ పిల్లవాడు మా వాడు ముందు కృష్ణ అని అన్నాడు తెలుసా అంటారు. ఇది దేని బట్టి అంటే ఆయన కృష్ణుడు అంటే ఇష్టం, ఈయనకి నారాయణుడు అంటే ఇష్టం. నిజానికి నారాయణుడు కృష్ణుడు ఒకటేనా అంటే చెప్పేశారు నమ్మాళ్వార్లు. కண்ணన్ కழலினை నన్నుం మనముడయేర్ ఎన్నుం తిరునామం తిన్నన్ నారణమే అని చెప్పారు కనుక నారాయణుడు కృష్ణుడు ఒకటే అని అంటారు. అంచేత ఈ గజోత్తమ కరిపతి ఈ ఈ చేసినటువంటి కరిప్రవర బ్రహ్మితం ఏది అంటే స్వామి యొక్క ఆ స్వామిని గురించినటువంటి మొర చేసిన దాంట్లో ఎలా చేశాడు అనడానికి వాళ్ళ మనకి చాలా చక్కటి ప్రమాణాలు ఇచ్చారు. అందులో ప్రధానంగా సిరియ తిరుమడల్ని మనం అనుసంధానం చేసుకుందాం. ఇదొకటి. ఇంకో విశేషం, దివ్య ప్రబంధాన్ని చదివేస్తున్నారు మీరందరూ, నాలాయిరాన్ని ఓ ఎన్ని పర్యాయాలో మీరు సేవాకాలం చేసుకుంటున్నప్పుడు చిన్న పరిశీలన కూడా చేసుకుంటూ చెయ్యండి. మనకు అన్ని అక్కర్లేదు. అమ్మవారి దివ్య ప్రబంధాలు 2 ఉన్నాయి. గోదా అమ్మవారి దివ్య ప్రబంధాలు. గోదా అమ్మవారి దివ్య ప్రబంధంలో ఏ నామంతో ప్రారంభమైంది, ఏ నామంతో అంతమైంది, ఏ వృత్తాంతంతో ప్రారంభం చేసింది, ఏ వృత్తాంతంతో అంతం చేసింది అంటే నిస్సందేహంగా మనం చెప్పేస్తాము నారాయణ అనేటటువంటి నామంతో ప్రారంభం చేసింది. మొదటి పాసురం కేశవనై మాధవనై అనంటూ వంగక్కడల్గళైందా అనేటటువంటి క్షీర సముద్ర మథన వృత్తాంతంతో ఆ దివ్య ప్రబంధాన్ని పూర్తి చేసింది. మనం ఇప్పుడు ముందేం చదువుకున్నాము అంటే క్షీరసాగర మథన వృత్తాంతాన్ని అనుసంధానం చేసుకున్నాము. తర్వాత ఇప్పుడు గజేంద్ర మోక్షణ సన్నివేశాన్ని అనుసంధానం చేసుకుంటున్నాం. అలాగే గోదా అమ్మవారు కూడా ఈ తిరుప్పావైలో క్షీరసాగర మథనాన్ని చెప్తే నాచ్యార్ తిరుమజిలో ఆమె చివర పాసురం ఏ వృత్తాంతాన్ని గురించి చెప్పింది అంటే గజేంద్ర మోక్షణాన్ని గురించే చెప్పింది. ఆ పాసురం కూడా చివరిలో ఎవరో ఒకరు అనుసంధానం చేద్దరు గాని గుర్తుపెట్టుకోండి, పరుంతాళ్ అంటూ కలిరుక్కు అంటూ ఆ పాసురం లాస్ట్ పాసురంలో గజేంద్రుణ్ణి రక్షించినటువంటి స్వామి అంటూనే ఆ దివ్య ప్రబంధాన్ని ఆమె ముగిస్తుంది. ఇది ఒక అద్భుతమైనటువంటి సన్నివేశం. ఇంతే కాకుండా తొండరడిప్పొడి ఆళ్వార్లు శ్రీరంగనాథుని వైభవాన్ని గురించి చెప్తూ తిరుమాలై అనేటటువంటి ఒక దివ్య ప్రబంధాన్ని మనకు అందించారు. ఆ తిరుమాలైలో చివరి 2 పాసురాలలోనూ ఈ ఏనుగు వృత్తాంతాన్నే చెప్పారు. గుర్తుపెట్టుకోండి, ఏనుగు వృత్తాంతాన్నే చెప్పారు. కానీ ఒక ఏనుగు కాపాడబడింది, ఒక ఏనుగు సంహరింపబడింది. ఓరానై కాత్
ఓరానై కొన్రు అని ప్రయోగిస్తున్నారు. ఏనుగేనండి, కానీ ఒక ఏనుగుని కాపాడాడు, ఒక ఏనుగుని సంహరించాడు స్వామి. ఓ కంటిలో వెన్న, ఓ కంటిలో సున్నం అని అంటారు చూసారా. రెండు ఈయనకి ఇష్టమైనవే. కానీ ఆ పాసురాలు మనం చూస్తే తిరుమాలైలో 44వ పాసురంలో గజేంద్ర మోక్ష వృత్తాంతం ఉంటుంది. 45వ పాసురంలో కువలయ పీడాన్ని సంహరించినటువంటి స్వామి అని మనకుంటుంది. ఈయన అన్ని అలాగే చేస్తాడు. ఒక పావు మీద పడుకుంటాడు, ఒక పావు తల మీద నాట్యమాడి దాన్ని శక్తినంతటినీ లేకుండా చేస్తూ ఉంటాడు. ఇవన్నీ ఆళ్వార్ల యొక్క అనుభవాలన్నమాట. అలా ఇందులో మనకి ఈ గజేంద్ర మోక్ష వృత్తాంతాన్ని చెప్పినటువంటి సన్నివేశం అందరాళ్వార్లు చేశారు. అందులో ప్రధానంగా ఆండాళ్ళమ్మవారు దానినే ప్రధానంగా, స్వామి తప్పకుండా తనని రక్షిస్తాడు, ఎందుకంటే స్వామికి దూరమే అలమటిస్తోంది కదా తల్లి, అందుకని ఆయన రక్షిస్తాడు అనడానికి ఏ వృత్తాంతాన్ని జ్ఞాపకం చేసుకుంది అంటే గజేంద్ర మోక్ష సన్నివేశాన్నే జ్ఞాపకం చేసుకుని ప్రబంధాన్ని ముగించింది. అలాంటి మహానుభావుడు ఆయన అని చెప్పింది అని మనకి తెలియచేస్తున్నారు. ఇక ఆళ్వార్ల నమ్మాళ్వార్ల ప్రబంధాలలో ఎన్నో పర్యాయాలు వచ్చాయి. మోయిమ్మా పూంపొజిల్ అనేటటువంటి దశకం, అందులో ఆ పాశురాన్ని మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇవాళ చివరిలో మనం అనుసంధానం చేయాల్సినది సిరియ తిరుమడల్లో ఉండేటటువంటి సన్నివేశము, తిరుమాలైలో ఉండేటటువంటి 44వ పాసురము, నాచ్యార్ తిరుమడిలో ఉండేటటువంటి చివరి పాసురము. చివరి దశకంలో చివరి పాసురాన్ని అనుసంధానం చేసుకుందాం, ఈ వృత్తాంతాన్ని స్మరించుకుందాం మనం. అలా ఆ మూల కారణం బెవ్వడు అంటూ గోల పెట్టినటువంటి స్వామి ఆర్త ఆపన్న ఆపన్నుల విషయంలో ఆర్తనాదాన్ని వింటే ఉండకుండా రాకుండా ఉండలేనటువంటి మహానుభావుడు, ఆపన్న ప్రసన్నుండు అనేటటువంటి మాటని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ అతంత్రిత చమోపతి అనేటటువంటి ఈ శ్లోకాన్ని అక్కడ వ్యాఖ్యానాలలో మనకి ఇస్తారు. ఇవన్నీ మనకి తెలియకపోవచ్చండి, కానీ పోతన గారి భాగవతం తెలియకుండా ఉండదు కదా. ఇవాళ మనం అతంత్రిత చమూపతి అని చెప్పుకునేటటువంటి ఈ శ్లోకాన్ని ఎలా భావించవచ్చు, ఇంత సులభంగా ఎలా భావించవచ్చు, ఏ పద్యంలో అంటే సిరికించెప్పడు శంఖ చక్ర యుగముంచేదో ఈ సంధింపడు, ఈ పద్యం కూడా చివర్లో చదువుదురు. కానీ ఆ సన్నివేశం ఎలాంటిదో ఈ సన్నివేశం కూడా అలాంటిదే అని అనుకుంటున్నాం మనం. ఇప్పుడు నిన్ననెక్కడున్నాము, వ్యాకులపాటు కలిగింది అని అనుకున్నాం. ఆ వ్యాకులపాటు కలిగినప్పుడు ఆయన ఏం చేశాడని అన్నారు అంటే కాళ్ళు వెనక్కి తీసేసుకున్నాడు, అనంత భోగం నుంచి టక్కుమని దిగాడు, నేత్రాలని విప్పాడు. ఇవి మనం 3 చేసుకున్నాం. అలా వచ్చేసాడు ఆయన. కారణం ఏమిటి? వ్యాకులత ఏర్పడింది కనుక. నిన్నటి శ్లోకంలో ఝటితి అనేటటువంటి ఒక పదం ఉంది, గుర్తుపెట్టుకోండి. ఝటితి అంటే వెంటనే, అంటే ఠక్మని అని అర్థం. వెంటనే అంటే చెప్పిన వెంటనే అని కాదు, దీనికి దానికి అసలు గ్యాప్ లేదనమాట. ఈ ఝటితి అనేటటువంటి పదం, ఈ త్వర దేనివల్ల ఏర్పడుతుంది అంటే ఆ పనిని చెయ్యడంలో ఉండేటటువంటి ఉత్సాహం వల్ల ఈ త్వర మనకి ఏర్పడుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఆయన పాదాలు తొందరగా లాక్కున్నాడా, అనంత భోగం నుంచి తొందరగా దిగాడా, లేక కళ్ళు తొందరగా విప్పాడా? ఈ ఝటితి అనే దాన్ని ఎక్కడ మనం సమన్వయం చేసుకోవచ్చు అంటే మూడింటిని ఒక్కసారి గమనించుకోవచ్చు మీరు. పాదాలు ఒత్తుతోంది, హాయిగా దేవేరులు ఒత్తుతూ ఉంటే పడుకున్న ఆయన ఆర్తనాదం ఇలా పనేసరికల్లా ఇలా లాగేస్తున్నాడు, అక్కడ ఝటితి అని పెట్టుకోండి. ఆ పాదాలు లాక్కోవడంలో ఉండేటటువంటి త్వర మనకి కనిపిస్తుంది. అలాగే అనంత భోగం నుంచి ప్రత్యస్యానంత భోగం అనేసరికల్లా టక్కుమని దిగిపోయాడు, అది త్వర కనిపిస్తుంది. అన్నిటికంటే కూడా ఈ ఝటితి ఎక్కడ పెట్టుకుంటే బాగుంటుందో తెలుసా? మంచి నిద్రలో కళ్ళు మూసుకొని వచ్చినాడు ఆయన. ఎప్పుడు యోగ నిద్రలో అలా కళ్ళు మూసుకొని ఉంటాడు కదా. ఇప్పుడు ఏదైనా ఒక చప్పుడు అయిందనుకోండి, ఆ చప్పుడు అయ్యేసరికి మనం కళ్ళు మూసుకున్న మనం టక్కుమని కళ్ళు ఇప్పుతాం. ఇలా ఒక్కసారి అలా కళ్ళు మూసుకొని ఉన్నటువంటి వారు ఆ రెప్పలు విప్పడానికి టైం ఉండదు, ఒక్కసారి ఆ రెప్పలు విప్పుతారు. ఇలా మూసుకొని ఉన్న కళ్ళు ఒక్కసారి ఇలాగా విడినట్లుగా ఝటితి చక్షుషి
విస్తృణానః అని ఈ ఝటితి అనే దాన్ని కళ్ళు విప్పడం దగ్గర పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. ఎందులోనైనా సరే త్వరగా బయలుదేరాలి అని ఆయన సిద్ధపడుతున్నాడు అన్నంత వరకు మనం అనుసంధానం చేసుకున్నాం. ఇప్పుడు ఆయన ఎలా వస్తున్నాడట అంటే ఆదరా బాదరాగా అని మన తెలుగు భాషలో ఉండే ప్రయోగమే మనం గుర్తుపెట్టుకుందాం. ఆ సంస్కృతంలో ఎన్ని మాటలన్నా, తమిళంలో ఎన్ని మాటలన్నా మన భాష మనకి ఇష్టం కదా. హుటాహుటిని బయలుదేరారు అని అంటారు చూసారా. విషయం తెలిసి హుటాహుటిని బయలుదేరారు. ఈ హుటాహుటిని బయలుదేరడం, ఆదరా బాదరాగా బయలుదేరడం, ఇలాంటి ప్రయోగాలు ఉంటాయి చూసారా. అలాంటి ఒక సన్నివేశాన్ని మనకి కనపరుస్తూ నాకు నిన్నటి శ్లోకంలో ఏమన్నారు అంటే ఆయన నా కళ్ళ ముందు కనబడుగాక అన్నారు. సరే కోరేరు కదా భట్టర్ వారు కనపడదాం అని అనుకుని ఆయన వచ్చి నిలబడితే ఆయనకి దండం పెట్టడం లేదండి. మరి ఎవరికి దండం పెడుతున్నారు ఈ శ్లోకంలో అంటే ఆయనలో ఉండేటటువంటి త్వరకి నమస్కారం అంటున్నారు. ఇది అద్భుతమైనటువంటి భావన. ఇలాంటి భావన ఎక్కడా మనకి కనిపించదు. కొన్ని బయటికి కనిపిస్తూ ఉంటాయి, కొన్ని మూర్తిమంతములై ఉండవు. ఇప్పుడు ప్రేమ అంటే చూపించు అన్నాం అనుకోండి, ప్రేమకి పిక్చర్ తీసి మీరు చూపించగలుగుతారా? చూపించలేరు కదా. ఒక సన్నివేశాన్నే చూపించగలుగుతారు. ప్రేమ, దయ, క్షమ ఇలాంటివన్నీ కూడా మూర్తిమంతములు కావు, రూపు కలిగినటువంటివి కావు. అలాగే తొందర అనేది కూడా రూపు కలిగినది కాదు. ఆ తొందరని చూసి నమస్కారం చేస్తున్నారు అంటే రూపవంతంగా చేసి భగవంతుడికి ఆర్తరక్షణ త్వర ఎంత ఉంది అనే దాన్ని ఇందులో మనకి తెలియచేస్తున్నారు. శ్లోకాన్ని ఒక్కసారి అనుసంధానం చేసుకుందాం. మంచి శ్లోకం, మన సొత్తు అయినటువంటి శ్లోకం, మనం రోజు అనుసంధానం చేసుకుంటూ ఉండేటటువంటి శ్లోకం. అంతకంటే కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏమిటి అంటే మనం ఏ శ్లోకం చదివినా భగవంతుడికి నమస్కారం, భగవంతుడికి నమస్కారం అంటున్నాం. కానీ ఇందులో భగవంతుడికి నమస్కారం పెట్టటం లేదు, గుర్తుపెట్టుకోండి. భగవంతుడి త్వరకి నమస్కారం పెడుతున్నాము. ఇది ఇందులో ఉండేటటువంటి విశేషం. అతంత్రిత చమూపతి ప్రహిత హస్తం అస్వీకృత ప్రణీత మణిపాదుకం కిమితి చాకులాంతఃపురం అవాహన పరిష్క్రియం పతగరాజమారోహతః కరిప్రవర బృంభితే భగవతస్త్వరాయై నమః. ఇందులో కూడా సంబోధనార్థకమైనటువంటి పదం లేదు. ఇది 2 సార్లు అక్కర్లేదు, మనం చదువుతున్నదే కాబట్టి. ఇందులో కూడా నిన్నటి శ్లోకంలో ఎలాగైతే దేవః శ్రీరంగధామా అని ఉన్నా అది సంబోధన కాదు అని అనుకున్నామో, ఇందులో కూడా భగవతః అనేటటువంటి పదం ఉన్నా అది సంబోధనార్థకమైన పదం కాదు, భగవంతుని యొక్క అనే అర్థంలో ప్రయోగింపబడుతుంది. కాబట్టి ఈ శ్లోకంలో కూడా మనకి సంబోధన లేదు. అంతేకాదు క్రియాపదం కూడా మనకి లేదు ఇందులో. నమః అన్నదే, నమః అంటే నమస్కారము అంటున్నాం. నమస్కారము అనేది క్రియాపదం కాదు. నమస్కరోమి అంటే క్రియాపదం అవుతుంది. కరోమి అనేది ఎక్కడా లేదు. నమః అంటే నమస్కారం అంటే నమస్కరిస్తున్నాను అనే భావంలో మనకు వస్తుంది అనమాట. ఇక మిగిలినటువంటి కొన్ని అవాంతర క్రియల లాంటివి ఉన్నాయి. అవి క్రియలు కాదు, క్రియా విశేషణాలు అంటారు వాటిని. అతంత్రిత, అస్వీకృత, అవాహన పరిష్క్రియం ఇవన్నీ కూడా క్రియా విశేషణాలుగా చెప్పబడుతున్నాయి. ఇందులో వ్యాకులపాటు కలిగింది, ఆర్తనాదం వినపడింది, ఆర్తరక్షణ దీక్షతో స్వామి హుటాహుటిగా బయలుదేరి వస్తున్నాడు. ఇది సన్నివేశం. ఇందాక సన్నివేశం, నిన్నటి శ్లోకంలో సన్నివేశం ఏమిటి అంటే పడుక్కొని ఉన్నాడు, పరమపదంలో ఉన్నాడు, అనంత శయనం మీద ఉన్నాడు, దేవిమార్లతో ఉన్నాడు, లక్ష్మీ విశిష్టుడై ఉన్నాడు, యోగ నిద్రలో ఉన్నాడు, ఆర్తనాదం వినపడింది. అది అక్కడ సన్నివేశం. ఇక్కడ సన్నివేశం ఏమిటి? ఆర్తనాదం వినపడింది, పాదాలు లాక్కున్నాడు, అనంత భోగాన్ని దిగాడు, లక్ష్మి నుంచి వేరైనాడు, అంతవరకు చూస్తాం. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఎందుకోసం అవన్నీ చేశాడు ఆయన అంటే బయలుదేరిపోతున్నాడు అనమాట. ఎక్కడికి బయలుదేరిపోతున్నాడు? ఈ ఆర్తనాదం ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి ఆయన
బయలుదేరుతున్నాడు. ఇప్పుడు అలా సేవకులు ఆయన చుట్టూ ఎప్పుడూ పరిజనం ఉంటూనే ఉంటుంది కాబట్టి కైంకర్యం చెయ్యటం కోసం ఆయన ఎక్కడికి బయలుదేరితే అక్కడికి అంటే ఆయనకి చెయ్యి అందించి ఆయనకి కింకరుడుగా ఉండడమే స్వభావంగా కలిగినటువంటి వాడు చమూపతి. రాజుగారు బయలుదేరితే సైన్యాధిపతి ముందు ఉండాలి కదా, అందుకే చెయ్యిలా అందిస్తున్నాడు. అదొక మర్యాద అన్నమాట. ఆ చమూపతి ఎంత వినయంగానో ఎంత ఇష్టంగానో ఆయన చెయ్యి అందించాడు. ఆయనకు చెయ్యి అందించడమే పని. అందుకే ఇక్కడ భగవత అనే నామాన్ని వాడుతున్నారు చూడండి. అది మూల కారణం వెవ్వడు అనే దాన్ని మనకి స్పష్టం చేస్తోంది. ఇక్కడ మరొక నామం చెప్పడం లేదు. భగవానుడు అంటే ఎవరు అంటే ఎవరు జగత్కారణభూతుడు ఆయనే కదా భగవంతుడు. అందుకని ఆ భగవంతుడికి ఈయన ఈ సేనాపతి చమూపతి అనే పదం ఉంది చూడండి. చమూపతి అంటే సేనాపతి అని అర్థం అన్నమాట. ఆ సేనాపతి వినయంగా సంతోషంగా అంటే తన పని తాను చెయ్యడంలో ఉండేటటువంటి ఒక ఇష్టాన్ని కనపరుస్తూ ఆయన చెయ్యి అందించాడు. అందిస్తే స్వామి ఏం చేశాడట? అతంత్రితం అంటే అస్సలు పట్టించుకోలేదు, దాన్ని ఆదరించలేదు, దాన్ని అసలు స్వీకరించలేదు అని అనటం లేదు. అతంత్రితం అంటే అనాదృతం అంటారు. అంటే ఆదరించకుండా ఉన్నాడు. అంటే ఇలా పట్టుకొని దిగలేదు, ఇలా పట్టుకొని ఆయన ప్రయాణానికి సన్నద్ధం కాలేదు. రాజలాంఛనాలతో సేనాపతి ముందు వెళుతూ ఉంటే ఆయన ముందుకి వస్తున్నాడు అని అనుకోకండి. ఠక్కని లేచాడు, బయలుదేరిపోయాడు, అంతే ఇలా వెళ్ళిపోతున్నాడు. ఆ వేగాన్ని అందుకోలేకపోతున్నారనమాట అందరూను. అయినా అలర్ట్ గా ఉన్నారు కాబట్టి వెంటనే వచ్చాడండి పాపం. ఏ మాత్రం లేట్ చేయలేదు ఆయన. కానీ అతంత్రిత చమూపతి ప్రహిత హస్తం ఇలా ఉంచబడినటువంటి ఆ చేతిని అతంత్రితం అస్సలు అటు వేపే చూడలేదు, దాన్ని అసలు గుర్తించలేదు. ఎలాగా అంటే చూడండి, మనం కూడా స్వామివారు ఇలా వస్తూ ఉంటే స్వామి జయ శ్రీమన్నారాయణ ఇలా వంగిపోయి మరి భూమిలో కుంగిపోతూ ఉంటాం. ఆయన ఎక్కడ త్వరలా పరిగెడుతుంటే వెళ్ళిపోతూనే ఉంటారు, అంతే తప్ప మనని పట్టించుకుంటారా? అది సన్నివేశం అన్నమాట ఇక్కడ. ప్రహిత హస్తం ప్రహిత అతంత్రిత చమూపతి ప్రహిత హస్తం. గుర్తు చేసుకోండి ఒక్కసారి, ఆ సన్నివేశాన్ని గుర్తు చేసుకోవాలి. ఇంతటి విశ్వక్సేనులు వచ్చి వినయ వినమిత గాత్రుడే స్వామికి చెయ్యి అందిస్తే పట్టించుకోలేదట ఆయన. ఇది ఒక సన్నివేశం. ఇంతలోనే పరుగును వచ్చారట ఆ వైకుంఠపురంలో ఉండేటటువంటి పరిచారికలు. ఏమని? అయ్యో కింద కాలు పెట్టేస్తున్నాడు, పాదుకలు ఉండాలి, బయటికి వెళ్ళిపోతున్నాడు ఈయన, పాదుకలు లేకుండా ఎలాగా అని ఆయన వేగానికి ఆ పాదం ఇక్కడికి వచ్చే లోపల ఈ పాదుక ఇక్కడికి రెడీ అయిపోయింది అనమాట. కానీ ఆయన పాదుకను స్వీకరించాడా? లేదట. అస్వీకృత ప్రణీత మణి పాదుకం. ఇక్కడ అస్వీకృత పాదుకం అంటే చాలు, లేదా అస్వీకృత మణిపాదుకం అంటే చాలు. కానీ భట్టరు వారికి ఆ సన్నివేశం అక్కడ కనిపిస్తోంది కంటి ఎదురుగా. ప్రణీత అంటే తీసుకొని రాబడిన. అక్కడ పరిచారకులు ఆ అంతఃపుర పరిచారికలు స్వామి యొక్క పాదుకలని, ఆ పాదుకలు మెరిసిపోతున్నాయన్నమాట. మణిపాదుకం. ఆ మణిపాదుకలని తీసుకొని వచ్చి సరిగ్గా ఇలా పెట్టారు, ఆయన పాదాల దగ్గరే పెట్టారు. ఆ పాదం తీసి ఆ పాదుక మీద పెట్టేస్తే సరిపోతుంది, అంత అలర్ట్ గా పరిచర్యక చేశారు వాళ్ళు. కానీ అస్వీకృత గ్రహించలేదు. ఇందాక అయితే అతంత్రిత మనిషి కాబట్టి అనాదరం చేసేస్తారు, ఇక్కడ వస్తువు కాబట్టి స్వీకరించలేదు. అస్వీకృత ప్రణీత చెప్తున్నారు. తీసుకొచ్చారండి పాపం, వాళ్ళు ఏమి ఏమరపాటుగా లేరు, స్వామి సేవలోనే నిమగ్నులై ఉంటున్నారు, కానీ తీసుకోలేదట దానిని. ఇప్పుడు మహారాణులందరూ దేవిమారులందరూ ఉన్నారు కదా, స్వామి పరిచర్యలోనే ఆనందపడుతూ ఉన్నారు వాళ్ళు. ఇక్కడ ఈ సేవకులు ఇలా చేస్తూ ఉంటే వీటిని అసలు ఈయన పట్టించుకోవడం లేదు, ఏమిటి ఇలా అయిపోతున్నాడు, ఏమైంది అని కిమితిచా
ఆకుల అంతఃపురం. అంతఃపురం స్వామి యొక్క ఆ దేవిమార్లందరూ కూడా కిమిం కిం కిం అని ఏమైంది ఏమైంది ఏమైంది, ఏమిటి ఇలా పరిగెడుతున్నాడు, ఏమొచ్చింది ప్రమాదం అని కిమితిచ ఆకుల అంతఃపురం. అంతఃపురం అంతా ఆకుల పాటుని చెప్తుంది. ఇందాక వ్యాకుల అని కిందటి శ్లోకంలో వచ్చింది, ఇక్కడ ఆకులం అని వచ్చింది. అంటే గాఫరా పడిపోతున్నారు, ఏమైంది దీనికి, ఏమైంది, ఎందుకు ఇలా పరిగెడుతున్నాడు, ఏమొచ్చింది ఏమొచ్చింది, ఏం కొంప మునిగింది అన్నట్టుగా కిమితిచ ఆకుల అంతఃపురం. సరే వచ్చేసాడు బయటికి. ఆయన ఇంకా అంతఃపురంలోంచి బయటికి వచ్చేసాడు. ఇప్పుడు ఇంకెక్కడికో ప్రయాణం అని సిద్ధం అయిపోయారు. అంతే ఈ ఎదురుగా ఉన్నాడు తేన పురోగరుత్మత. ఈయనెప్పుడు రెడీగానే ఉంటాడని అనుకుంటాం, కానీ ఆయన ఎక్కే ముందు దాని మీద ఆయన కూర్చోవడానికి తగినటువంటి ఒక ఆసనాన్ని వేస్తారు. కానీ ఇప్పుడు ఆ గరుత్మంతుణ్ణి అధిరోహించాడట. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ భట్టర్ వారి భావనలో అవాహన పరిష్క్రియం. ఇక్కడ గరుత్మంతుడు అని ఏమీ మాటలేదు, వాహనం అని కామన్ గానే చెప్తున్నారు. స్వామి వాహనం గరుడు కాబట్టి పరిష్క్రియ అంటే అలంకారము అని అర్థం. వాహన పరిష్క్రియ అంటే ఆ వాహనాన్ని స్వామి అధిరోహించటానికి వీలుగా అలంకరించుట అని అర్థం. సిద్ధము చేసి పెట్టుట, ప్రయాణానికి సన్నద్ధంగా ఉంచుట. గరుత్మంతుడు అలా లేడు, స్వామి హాయిగా యోగ నిద్రలో ఉన్నాడు కాబట్టి ఈయన కూడా రిలాక్స్డ్ గానే ఉన్నారు. సరే వెయ్యండి, ఆసనం వెయ్యండి, దాని మీద ఇది పెట్టండి, ఈ కుర్చీ వెయ్యండి, ఆ పీట వెయ్యండి అని ఏమీ అనుకోలేదు. ఆ వాహన పరిష్క్రియం అన్నదానికి ఆ అనేది చేర్చుకోవాలి. అంటే ఏ రకమైనటువంటి సన్నద్ధత లేకుండా అలంకారము. అలంకారం అంటే స్వామి వేంచేయటానికి తగినటువంటి ఒక ఆసన లాంటివి ఏవి లేకుండానే అవాహన పరిష్క్రియం పతగరాజం. ఇక్కడ స్పష్టంగా చెప్తున్నారు పతగరాజం, పక్షిరాజు అంటే గరుత్మంతుడు. చెమూపతి అనే పేరు అనే పదం వచ్చింది. పతగరాజం ఆరోహత, ఆరోహించాడట. ఎంత వేగంగా పరిగెట్టి వచ్చాడో తెలియదు. అలా ఆరోహించి వచ్చినటువంటి ఆ స్వామి యొక్క ఎందుకంత తొందర, ఎవరికి ఇంత తొందర అంటే ఆ పరమాత్మ భగవత, ఆ భగవంతుడే ఇలాగా చెమూపతి హస్తాన్ని అసలు పట్టించుకోలేదు, మణిపాదుకులని స్వీకరించలేదు, వాహన పరిష్క్రియ లేకుండా ఉండగానే ఆ పక్షిరాజు మీద ఆరోహించాడు. ఇంతటికీ కారణం ఏమి అనంటే కరిప్రవర బృంహితే భగవత, కరిప్రవర బృంహితే. గజేంద్రుడు మొరపెడితే భగవంతుని ఈ రకమైనటువంటి చలనం కలిగి బయలుదేరుతూ ఉంటే ఇప్పుడు పతకరాజుని ఆరోహించినటువంటి స్వామిని సేవించి ఆయనకి నమస్కారం చేస్తారేమో అని అనుకుంటే భగవత త్వరాయై నమః, ఆ భగవంతునికి కాదు, ఆ భగవంతునిలో ఉండేటటువంటి త్వరకి నమస్కారము అంటున్నారు భట్టర్ వారు. ఎంత వేగం వెళ్ళాలా అని ఆలోచిస్తూ ఉంటాట. ఇక్కడ వెంటనే నామాన్ని చెప్పేసుకుందాం, ఎందుకంటే ఈ నామం గుర్తుండడం కష్టం. నిన్న మనం ఏ నామాన్ని గురించి అన్వయం చేస్తున్నాము? శబ్ద సహహ అనేటటువంటి నామాన్ని నిన్నటి దాంట్లో అనుసంధానం చేసుకుందాం. ఆ ఆర్తధ్వనిని భరించలేడు అనే దృష్టితోటి ఇక్కడ శిశిరః, తర్వాత నామం ఏమో శబ్దాతిగః, శబ్దసహః, శిశిరః, శర్వరీకరః అనేటటువంటి నామాలు వరుసగా వస్తాయి. ఇప్పుడు ఇక్కడ జాగ్రత్త పడండి. శిశిరః అనేసరికల్లా, సర్వరీకరః అనేసరికల్లా మనకి తోచేటటువంటి స్ఫురించేటటువంటి అర్థం ఏమవుతుంది, ఏది ఉంటుంది అంటే శిశిర ఋతువు మాకు బాగా తెలుసండి. శిశిరః అంటే చల్లనివాడు అని అర్థం అని అనుకుంటాం మనం. శిశిరః అంటే చల్లనివాడు అని కాదు అర్థం. శిశిరః అనే దానికి వేగంగా గెంతుతూ నడిచేవాడు, గమనము కలిగినటువంటి వాడు అని ఉంటుంది. మీరు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం చూస్తే ప్లుతగతౌ అనేటటువంటి ఆ వ్యుత్పత్తి అర్థాన్ని మనకి చెప్తారు. ప్లుతగతి
అంటే వేగంగా గెంతులు వేస్తూ నడవడం అన్నమాట. అంత తొందరగా పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ వెళ్ళారండి అని అంటాను చూసారా, అలాంటి గమనమును కలిగి ఉండుట అని అర్థం. అంత అంగలు వేసుకుని బయలుదేరింది ఎప్పుడు అంటే ఇదిగో కరిప్రవర బృంహితే భగవతస్వరాయై. ఈయన పిలిచింది గజరాజు. ఆయన వెంటనే ఇలాగా బయలుదేరాడు. కాబట్టి ఇక్కడ శిశిరః అనేటటువంటి నామాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. వెనకటి దాంట్లో అయితే ఆర్తనాదాన్ని భరించలేకపోయాడు, వ్యాకుల పాటుని పొందాడు. ఇందులో అయితే ఆర్తనాదాన్ని విని పరుగులు పెట్టుకుంటూ గెంతులు వేసుకుంటూ ఆయన త్వరగా బయలుదేరి ఇక్కడికి వస్తున్నాడు. కాబట్టి ఆ త్వరకి నమస్కారము అని అంటున్నారు. దీని తర్వాతే ఇంకొక నామం ఉంటుంది, శర్వరీకరః అనేటటువంటి నామం. ఇప్పుడు ఆయన ఆయుధాలని ధరించి ఉన్నాడా లేదా అంటే ఇదిగో ఎప్పుడూ ఆయన ఆయుధాలని ధరించి ఉంటాడు అనడానికి మనకి ఇదే నిదర్శనం అన్నమాట. ఇప్పుడు పతకరాజులోని ఆ వాహన పరిష్క్రియ లేదు, ఆ చెమూపతి హస్తాన్ని స్వీకరించలేదు, మణిపాదుకలని కూడా ఆయన స్వీకరించలేదు. ఇలా చెప్పినప్పుడు మరి చక్రంతో ముసలి నోటిని ఖండించాడు కదా, ముసలిని ఛేదించాడు కదా, మరి చక్రం మాత్రం ఎలా పట్టుకొచ్చాడండి అని అనుకోవడానికి వేరే చక్రాన్ని పెట్టుకోవటం లేదు. ఎప్పుడు ఆయన పక్కన పెట్టడు. సదా పంచాయుధీం బిభ్రత్ సనహ శ్రీరంగనాయక. మనకు తెలిసినటువంటి శ్లోకమే కదా, సదా పంచాయుధీం బిభ్రత్. ఎక్కడ వీళ్ళు వెళ్ళిపోతారు ఎక్కడో అని ఎప్పుడూ మనకి పాతు ప్రణత రక్షాయాం విలంబం అసహన్నివ. ఇది ఇక్కడికి అన్వయం కూడా చేసుకుందాం మనం. ప్రణతార్తిహరుడు ఆయన కాబట్టి ప్రణత రక్షలో ఆలస్యాన్ని సహించలేడు కనుక సదా పంచాయుధీం బిభ్రతు, ఎప్పుడూ పంచాయుధాలని పట్టుకునే ఉంటాడు. సో వేరే పట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు ఆయన దగ్గర పంచాయుధాలు ఉన్నాయండి. మరైతే శర్వరి అంటే ప్రసిద్ధమైనటువంటి ప్రయోగం. అర్థం ఏ అర్థంలో అంటే రాత్రి అనే అర్థంలో వాడుతూ ఉంటాం. అంతో ఇంతో సంస్కృతం తెలిసిన వాళ్ళకి శర్వరి అంటే రాత్రి, శర్వరీకరుడు అంటే రాత్రిని చేసేవాడు, చంద్రుడు అనే అర్థంలో ప్రయోగిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ శర్వరి అంటే పదునైనటువంటి ఆయుధము అని అర్థం అన్నమాట. ఇక్కడ ఒక ఆయుధము అని అంటున్నారు కాబట్టి ఆ పంచాయుధిని కలిపి మనం పంచస్తవములు అని విరివిడిగా కాకుండా పంచస్తవి అని ఎలా అంటామో, పంచాయుధములు అని విడివిడిగా కాకుండా పంచాయుధి అంటే ఈ ఐదింటి సముదాయం అన్నమాట. అది ఒకే దీని కింద చెప్పబడుతూ ఉంటుంది. ఇక్కడ శర్వరి అంటే అలాంటి పంచాయుధి అని అర్థం. కరహ అంటే వాటిని శ్రీహస్తములయందు కలవాడు అని అర్థం. శర్వరీకరహ అంటే పంచాయుధములను శ్రీహస్తములయందు ధరించినవాడు అని అర్థం అన్నమాట. శిశిరః శర్వరీకరః అంటే ఆ వరుసగా ఆ స్వామి యొక్క ఆ అద్భుతమైనటువంటి ఆ సన్నివేశాన్ని, రూపాన్ని మనకు ఆ నామాలలో స్ఫురింప చేస్తూ ఉంటారు భట్టర్ గారు. అలా ఇక్కడ శిశిరః అనేటటువంటి పేరనమాట. శిశిరః అంటే గంతులు వేస్తూ వస్తున్నాడా అని అంటారు. ఇప్పుడు మనం సిరియ తిరుమడ చదువుదామని నేను ఎందుకన్నాను అంటే, చదివేటప్పుడు ఆ పాసరంలో ఆ పాదాలు మనం తెలుసుకుందాం. ఇప్పుడు మనకి సన్నివేశాలు క్లారిటీకి నేను చెప్తున్నాను. సిరికించెప్పడు అనేటటువంటి ఒక పద్యంలో ఆయన గరుడ వాహనాన్ని అధిరోహించాడు అని వస్తుందా, అధిరోహించలేదు అని వస్తుందా? అభ్రగపతిన్మన్నింపడు ఆకర్ణికాంతరధమ్మిల్లము చక్కనొత్తడు అని వస్తుంది అక్కడ. అభ్రగపతిన్ మన్నింపడు. అక్కడ గరుత్మంతుడికి అలా వచ్చింది. పాపం ఆ గరుత్మంతుడు పక్క నుంచి అలా పరుగులు పెడుతూ వస్తున్నాడట. ఆయన్ని ఈడ్చుకుంటూ వచ్చేస్తున్నాడు. నీ వేగం ఎక్కడ సరిపోతుందిలే, గరుడుడి వేగం కూడా చాలదు స్వామికి ఉండేటటువంటి వేగం దగ్గర అని చెప్తారు మనకి. అయితే ఇప్పుడు స్వామికి ఇంత త్వర కలిగితే ఆ త్వరలో కోపం కూడా ఉందిట ఆయనకి. ఎందుకు కోపం అంటే, గజేంద్రుణ్ణి అంత బాధ పెట్టినటువంటి మొసలి మీద
ఆయనకి కోపంగా ఉంది. అందుకే కదా చక్రాన్ని ప్రయోగించి, నిజంగా కోపం కాదు కానీ తార్తల విషయంలో ఆయన వాళ్ళని బాధ పెట్టిన వాళ్ళని సంహరించాలి అంటే కోపం తెచ్చుకోక తప్పదు. అక్కడైతే అభ్రగపతిన్ మన్నింపడు అన్నారు. అసలు ఎక్కనే లేదు, అంతకంటే వేగంగా పరిగెట్టుకుని వచ్చేసాడు అని చెప్పడం కోసం. ఇక్కడ పతగరాజమారోహత అంటున్నారు భట్టర్ వారు. ఎలా ఉన్నవాడిని అలాగే అదిలిస్తూ ఆ వాహనాన్ని అధిరోహించి వచ్చాడు అంటున్నారు ఇందులో తిరుమంగయాళ్వార్లు. ఈ సన్నివేశాన్ని చెప్పేటప్పుడు ఆయన వచ్చింది గరుడ వాహనం మీద కాదు, కోపం మీద వచ్చేసాడు అని. నేను కోపం మీద బయలుదేరి వెళ్ళాను అంటే, కోపం మీద బయలుదేరినావు అంటే కోపం ఎక్కి బయలుదేరావా నువ్వు? కారులోనే వెళ్ళావు, వాహనంలోనే వెళ్ళావు, కానీ ఎలా ఉంటుంది అంటే పద తొందరగా పద అని నేను మంచి కోపం మీద ఉన్నాను అని అంటావు. ఇప్పుడు పరమాత్మ కోపం మీద వచ్చాడా అక్కడికి అన్నట్లుగా వచ్చాడు అంటారు. అందుకే అవి మనం అనుసంధానం చేసుకుందాం. ఇదొక అద్భుతమైనటువంటి మాట. నిజానికి కోపం ఉండదు కానీ తెచ్చిపెట్టుకుంటాడు ఇలాంటి సందర్భాలలో. అలా ఆయన అంత త్వరగా బయలుదేరి వస్తూ ఉంటే ఆ త్వరకి నమస్కారము అంటారు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మీరు రాముడికి దండం పెడతారా లేక రాముడిలో ఉండేటటువంటి సత్యనిష్టకి నమస్కారం చేస్తారా? అంటే మనకి రాముడు ఎలా ఉపాధేయమో రామునిలో ఉండేటటువంటి ఆ సత్యం కూడా అలాగే మనము నమస్కరించదగినది. ఎందుకు రాముణ్ణి మనం ఆరాధన చేస్తాము అంటే ఆయనకు ఉండేటటువంటి ఆ సత్యనిష్టనే కదా మనం ఆరాధిస్తాం. రాముడిలో ఉండేటటువంటి సత్యానికి అలాగే నమస్కారం పెట్టుకోవచ్చుట. ఆ కృష్ణుడిలో ఉండేటటువంటి అసత్యం కూడా మనకు అంతే ఆదరణీయమైనది. ఆ అసత్యానికి ఓ నమస్కారం అని అనుకోవచ్చుట. మన వ్యాఖ్యానంలో రాశారు, తర్వాత మీరు చదువుకోండి. రాముడిలో ఉండేటటువంటి సత్యము, కృష్ణుడిలో ఉండేటటువంటి అసత్యము, నృసింహస్వామిలో ఉండేటటువంటి కోపానికి నమస్కారం పెట్టుకోవచ్చుట. అంత కోపంతో ఆయన వచ్చాడు. పరశురామునిలో ఉండేటటువంటి రోషానికి నమస్కారం పెట్టుకోవచ్చునుట. పరశురాముడు రోషంతో కదా, రాజసంతో కదా ఆ నరపాలులనందరినీ కూడా వధించాడు. ఇలా ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్క అద్భుతమైనటువంటి ఆ గుణమే అది మనకి అమ్మో దానికో నమస్కారం అని ఆహా అని నమస్కరించేటట్లుగా ఉంటుందిట. అలాగే ఇక్కడ గజేంద్ర రక్షణలో దేనికి మనం నమస్కారం చెయ్యాలి అంటే త్వరకి నమస్కారం చెయ్యాలి. అంత త్వరగా ఆయన పరుగులు 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 పెడుతూ వచ్చి ఆ గజేంద్రుణ్ణి సంరక్షించాడు. కాబట్టే భగవంతునికి నమః అని అనటం లేదు, భగవతః త్వరాయై నమః, భగవంతుని యొక్క త్వరకి నమస్కారము అంటున్నారు. ఆర్తులని సంరక్షించడానికి అలాంటి ప్రేమ, అలాంటి తొందర కలిగి ఉంటాడు, అలా వచ్చేవాడు అవుతాడు అని చెప్తున్నారు ఇందులో. ఇప్పుడు ఒక ప్రశ్న వేసుకుందాం మనం. ఇది సహజంగా అనిపిస్తోందా లేకపోతే కొంచెం ఓవర్ యాక్షన్ అని అనిపిస్తోందా? జాగ్రత్తగా ఆలోచించండి. మన భాషలో చెప్తున్నాను, మీరు ఇలాంటి పదాలు ప్రయోగించకూడదు. కానీ ఇప్పుడు నిన్నటి సన్నివేశం చూసినా ఇవాల్టి సన్నివేశం చూసినా ఏమైపోయిందని అంతగా పరుగులు పెట్టి వెళ్ళిపోతున్నాడు ఈయన అని అనిపించేటట్లుగా కూడా ఉంది కదా సన్నివేశం. ఇప్పుడు ఇంట్లో వాళ్ళు ఊరికే తొందర పెడుతున్నారు అనుకోండి, కొంతమంది భర్తలకి అనవసరంగా గాబరా పెట్టడం అనేది ఒక అలవాటు. వాళ్ళు గాబరా పెడతారు, ఆ ఇంట్లో ఇల్లాలని గాబరా పెడతారు. టైం అవుతుంది పద 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 పద. పాప ఆవిడ తెల్లవారుజామున లేచి ప్రయాణానికి అన్ని సర్ది అన్ని రెడీ చేసి అందరినీ సిద్ధం చేస్తే ఆఖరి నిమిషంలో ఆయన లేచి ఆయనే ఏదో ఉద్ధరిస్తున్నట్టు, వీళ్ళేదో వెనకబడిపోయినట్టు అంతా గడబడి చేసేసి అరిచేసి కేకలు వేసేసి, ఇది వరకటి రోజులు, ఇప్పుడు కేకలు వేస్తే ఎవరు వినరు అనుకోండి, ఇది వరకటి రోజులలో అలాగా గాబరా పడిపోతూ పెట్టేస్తూ ఉండేవారు. వీళ్ళు చేసేది ఏమీ ఉండదు, కానీ అక్కడి నుంచి విసుగు, కోపము, తిట్లు, తొందర అన్నీ ఉంటాయి. ఇవన్నీ అనుభవించిన ఇళ్ళాళ్ళకి, ఓరిమి గల ఇళ్ళాళ్ళకి ఇవన్నీ తెలుస్తాయి. అప్పుడు ఆ ఇల్లాలు తిరిగి సమాధానం చెప్పదు. ఇప్పటి పిల్లలు కాదు కదా, ఇప్పటి పిల్లలకైతే అక్కడే తగు
తగువులాడేసుకుంటారు. ఈ తగువులాడుకోవడం వల్ల ఆ ఫ్లైట్ మిస్ అయిపోతుంది పాపం, ఇద్దరు నష్టపోతారు. అది ఇప్పటి వాళ్ళ తాలూకు తొందరపాటు, తెలివి తక్కువతనం. కానీ అప్పటి ఇళ్లాల్లో నిజంగా ఆయన చేస్తున్నదంతా ఆర్భాటం అని వాళ్ళకి తెలుసు. కానీ ఏమీ సమాధానం, ఇదిగో అండి వచ్చేస్తున్నానండి, ఇదిగో అండి పదండి, అంతా రెడీగానే ఉంది పదండి, ఏం గాబరా పడకండి పదండి అని ఎంత మంచిగా వెళ్ళేవారో ఒకసారి ఆలోచించుకోండి. కానీ మనస్సులో ఓరక్షణ చేస్తున్నాడు ఈయన, పదే మనకు అలవాటే కదా అని అనుకుంటారు. అది మాత్రం ఖచ్చితంగా అనుకుంటారు కదా. ఎందుకు ఈ గాబరా, అన్ని రెడీగా ఉంటే అని అనిపిస్తుందా అనిపించదా? అనిపిస్తుంది. అలాగే అసలు ఈయన ఏం కొంప మునిగిపోయిందని ఇంత ఆర్భాటం చేస్తున్నాడు, ఇంత ఓవరాక్షన్ చేస్తున్నాడు. ఒక ఏనుగుకి వచ్చినటువంటి ఆపద, దీనికోసం ఇంత ఇంత హడావిడి చెయ్యాలా అనేటటువంటి ఓ ప్రశ్న కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంది. దానికి ఎలా సమాధానం మనం చెప్పుకోవాలి అనంటే, ఇప్పుడు గవర్నమెంట్ ఉందండి, గవర్నమెంట్ లీడర్స్ ఉన్నారు, పెద్ద పెద్ద స్థానాలలో ఉన్నవాళ్ళు. ఒక ఫ్లైట్ హైజాక్ చేశారు, లేదా ఒక రైల్లో దుండగులు ఏదో చేసి వాళ్ళని అందరినీ కూడా అరెస్ట్ చేసి చుట్టుముట్టి ఉన్నారనమాట. ఇప్పుడు అమాయకులైనటువంటి ప్రజలందరూ ఆ దుండగుల చేతిలో చిక్కి ఉన్నారు. ఈ వాళ్ళని విడిపించాల్సినటువంటి బాధ్యత ఎవరికి ఉంటుంది? ఈ ప్రభుత్వానికే ఉంటుంది, ఈ లీడర్స్కే ఉంటుంది. అయితే ఆ పని త్వరగా ఎప్పుడు ఉంటుంది, నిడివి తీసుకుని ఎప్పుడు ఉంటుంది అంటే, అదే ఫ్లైట్ లో ఏ మినిస్టర్ గారి కూతురో, ఏ ప్రైమ్ మినిస్టర్ గారి బంధువో, ఏ పెద్ద బిజినెస్ పర్సనో ఇలాంటి వాడు కూడా ఉన్నాడు అనుకోండి, అప్పుడు వెంటనే యాక్షన్ మొదలైపోతుందండి. వెంటనే మీటింగులు అయిపోతాయి, వెంటనే నిర్ణయాలు అయిపోతాయి, వెంటనే వాళ్ళతో మాటలు జరిపిస్తాయి, వెంటనే వాళ్ళని విడిపించి తీసుకుని వచ్చేస్తారు. ఇది ఎవరైనా వివిఐపీలు అందులో కనుక చిక్కుకుని ఉంటే. అలా కాకుండా మామూలు ఒక బస్సులో సామాన్యమైనటువంటి ప్రజలే అందరూ ఉన్నారనుకోండి, ఆ బస్సు ఏదో దుండగులు చుట్టుముట్టి తగలబెట్టేస్తాం అని అంటున్నారు అనుకోండి, అప్పుడు ప్రభుత్వం తాలూకు యాక్షన్ ఎంత తొందరగా ఉంటుంది అనేది ఒకసారి ఆలోచించుకోండి. చేస్తారనుకోండి, బయటికి చెప్పేది అంత తొందరగా యాక్షన్ తీసుకోవడం అనేది అయితే ఉండదు కదా. ఇది ఇప్పటి ప్రభుత్వం. ఇప్పుడు ఇలాంటి ప్రభుత్వాన్ని మనం ఏమంటాము? అవునండి, అక్కడ విఐపీలు ఎవరూ లేరు కదా, మనకెవడు న్యాయం చేస్తున్నాడు అని అనుకుంటాం. అంటే ఇప్పుడు ఆ ప్రభుత్వం మీద మనం ఏం ఆరోపణ చేస్తామో, అంతేనండి పక్షపాతం అండి వీళ్ళకి అని అనుకుంటాం. అలాగే ఏమండి, ఇప్పుడు మీరు ఇలా అంటున్నారు, ఇంత తొందరగా పరిగెట్టి వెళుతూ ఉంటే, కానీ మా స్వామి అందరి విషయంలోనూ ఒకే రకమైనటువంటి స్వభావం కలిగినటువంటి వాడు. ఆపద వచ్చినది తిరియక్కుక, ఆపద వచ్చింది బ్రహ్మగారిక అని చూసేటటువంటి లక్షణం కలిగిన వాడు కాదు. అది చిన్న కీటకమైనా సరే, అది పెద్ద స్థితిలో ఉండేటటువంటి దేవతాగణమైనా సరే, ఎవరికైనా సరే ఆపద వస్తే సంరక్షించటం తన బాధ్యతగా భావించేవాడు. పెద్దవాళ్ళ, చిన్నవాళ్ళ, బలవంతుల, బలహీనుల, విజ్ఞుల, అజ్ఞుల అని చూడకుండా సంరక్షించేవాడే కదా నిజమైనటువంటి ప్రభువు అని చెప్పబడతాడు. అందుకే స్వామికి ఇక్కడ ఏనుగుకొస్తే ఏమిటి నష్టం అని అనుకున్నవాడు కాదు. ఆ ఏనుగు కూడా తన రక్షణ కోటికి చెందినదే కావడం చేత, ఇంకా చెప్పాలి అంటే బ్రహ్మాదుల మొరని ఆలకించటానికి టైం తీసుకుంటాడేమో, కానీ ఇలాంటి వారి మొరని ఆలకించినప్పుడు ఏమాత్రం ఆయన ఆలస్యం చెయ్యకుండా పరుగులు పెట్టి వస్తున్నాడు. బ్రహ్మాదులైతే వేచి చూడాలి, కానీ ఈ సామాన్యమైనటువంటి పశుపక్ష్యాదులు కనుక మొరపెడితే ఎంత తొందరగా ఆయన తిరిగి వస్తున్నాడు అనడానికే చతురస్రహ అనే నామాన్ని అంత బాగా అన్వయిస్తారంటే, చతురస్రంగా ఉంది అంటే మామూలుగా 4 మూలలు మనం అనుకునేటటువంటి మాట వేరు. సమానంగా ఉంటాడు, సమత్వము కలిగినటువంటి వాడు అనేటటువంటి మాటని ఇందులో చెప్తారు. దీన్నే ఆరోపణ చేస్తూ తిరుమాలయలో తొండరడిప్పడి ఆళ్వార్ల పాసురం మనం తర్వాత అనుసంధానం చేస్తున్నాం. అంచేత ఇది ఓవర్ యాక్షన్ కాదు, అందరి పట్ల తనకుండేటటువంటి బాధ్యతని ప్రకటించేటటువంటి స్వామి యొక్క సమత్వం. సమోహం సర్వభూతేషు అని అన్నాడు కనుక, తనని నమ్మినటువంటి ఆర్తితో తనని రమ్మని పిలిస్తే ఎంత త్వరగా ఆయన బయలుదేరి వస్తున్నాడు అనే విషయాన్ని ఇందులో మనకి
చాలా స్పష్టంగా చెప్పింది. అందుకే మనం ఆయన దగ్గరికి వెళ్ళడం అనేదాన్ని ఆయన సహించడు కనుక ఆవావెన్రు ఆరాయందు అంటే అయ్యో 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 మీరొచ్చారా 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 అని ఆయన బెంగపడిపోతున్నాడు. మనం కనుక ఆయన దగ్గరికి వెళితే అలా కాకుండా ఆయనే త్వరగా బయలుదేరి వచ్చాడు కనుక గజేంద్రుణ్ణి సంరక్షించటం కోసం ఆర్తత్రాణ పరాయణుడై స్వామి వచ్చినప్పుడు ఉండేటటువంటి త్వరకి నమస్కారము అంటున్నారు. ఇందులో ఇప్పుడు భగవంతుణ్ణి కూడా పక్కకి పెట్టి ఆ త్వరకి నమస్కారం చేయడంలో ఆ భట్టరు వారి యొక్క అద్భుతమైనటువంటి అందమైనటువంటి ఆ భావన మనం ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలి. అవతరించడం సామాన్యమే, కానీ అవతరించి ఉద్ధరించడంలో ఉండేటటువంటి ఆ త్వర ఎంత అధికంగా ఉంటుంది అనడానికి ఇది నిదర్శనం. ఆర్తత్రాణ పరాయణ స భగవాన్ నారాయణ అని చెప్పినట్లుగా ఇందులో ఆర్తిని ఆ త్వరని మనకి తెలియజేస్తున్నారు. ఒక్కొక్క శ్లోకం మనం గుర్తుపెట్టుకుంటే నాలుగింటిలో మొదటి శ్లోకంలో వ్యాకులపాటు కనిపించింది, రెండవ శ్లోకంలో త్వర కనిపించింది. ఆ వ్యాకులపాటు నిజంగా చెందాడు అనడానికి త్వర మనకి సూచకంగా ఉంది, తొందరగా బయలుదేరి వచ్చాడు అంటున్నారు. ఇందులో ఇప్పుడు ఈ శ్లోకాన్ని ఉపదేశాత్మకంగా అనుసంధానం చేసుకుందాం.